శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. కర్కాటక రాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి మే నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురుగ్రహ సంచారం అనేది లాభస్థానంలోకి జరుగుతుంది. మే 1వ తారీఖు నుంచి గురువు మంచి అనుకూలమైనటువంటి స్థానంలోకి రాబోతున్నాడు. దీని ప్రకారంగా అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా గురువు మంచి స్థానంలోకి రావటం వల్ల కర్కాటక రాశి వారికి వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పొచ్చు. ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలంగా ఉండబోతుంది రాశి వారికి. స్నేహితులతో బంధువులతో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది ఎక్కువగా పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా గత సంవత్సరంతో గత నెలతో పోల్చుకుంటే ఈ నెలలో చాలా డిఫరెన్స్ అనేది ఉంటుంది వాళ్ళకి. ముఖ్యంగా విదేశీయాన సంబంధితమైన వ్యవహారాలు, దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాలు అనేవి లాభించే విధంగా ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. లాభస్థానంలోకి వచ్చినటువంటి గురువు అత్యంత యోగకారకుడు. దీనివల్ల వచ్చేటప్పటికి రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలతో పాటు ఇక రాశి వారికి వచ్చేటప్పటికి నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాలు అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు అనుకూలించే విధంగా ఉన్నాయి, లాభించే విధంగా కూడా ఉంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా లివింగ్ రిలేషన్షిప్స్లో కొత్త పరిచయాలు ఏర్పడటం అనేది జరుగుతుంది. కొత్తగా ఫ్రెండ్స్, బంధువులు ఏర్పడటం, వారి వల్ల కొంచెం బెనిఫిట్స్ పొందడం అనేది పరిపాటిగా ఉంటుందన్నమాట. అంటే ఒక సహాయం పొందడం ఫ్రెండ్స్ ద్వారా, బంధువుల ద్వారా, అది మీకు ఎంతో లాభదాయకంగా ఉండే విధంగా ఉంటుంది ఈ యొక్క నెలలో. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఎవరైతే ప్రమోషన్స్ గురించి ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, అదేవిధంగా ఉద్యోగ స్థానాల నుంచి బదలాయింపుల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి బాగా లాభించే విధంగా ఉంటుంది. ఎందుకంటే రాశి వారికి లాభస్థానాల్లోకి వచ్చినటువంటి గురువు ఎంత యోగకారకుడో, అదేవిధంగా రాబోతున్నటువంటి నెలలో ఈ యొక్క నెలలో మే నెలలోనే వచ్చినప్పటికీ 15, 14 తారీఖుల్లో వచ్చినప్పటికీ రవి యొక్క మార్పు కూడా లాభస్థానంలోకి మారబోతున్నాడు. లాభస్థానంలోకి వచ్చినటువంటి రవి అత్యంత యోగకారకుడు అన్నమాట. 15వ తారీఖు తర్వాత బాగా లాభించే విధంగా ఉంది. ఇది వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా బాగా అనుకూలమైనటువంటి ఫలితాలని ఎక్కువగా ఇవ్వడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. స్త్రీ సంబంధితమైనటువంటి పరిచయాలు ఏర్పడటం, స్త్రీల ద్వారా అనుకున్న దానికన్నా ఒక మంచి సహాయం పొందడం అనేది ఈ యొక్క నెలలో 15వ తారీఖు తర్వాత ప్రారంభమవుతుంది. మరియు అదేవిధంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా ఉన్నత అధికారుల యొక్క మన్ననలు పొందడం అనేది జరుగుతుంది. సంఘంలో గౌరవము, గుర్తింపు అనేది జరగడం, బంధువులతో బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే మిమ్మల్ని వారు గుర్తించడం, మీరందరూ కలవటం, బంధువర్గంతో ఆనందంగా గడపటం అనేది కూడా ఈ యొక్క నెలలో జరుగుతుంది. సంఘంలో మీరు చెప్పేటువంటి మాటకి 10 మంది గుర్తించడం జరుగుతుందన్నమాట. మీ యొక్క ఔన్నత్యాన్ని, మీ యొక్క ముక్కుసూటితనాన్ని, మీ యొక్క మనస్తత్వాన్ని అందరూ గౌరవిస్తారు. మరి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కర్కాటక రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు అనేవి ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని కొన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ కూడా చేస్తూ ఉంటాడనమాట. వాటిలో ఒకటి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో జీవిత భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారిద్దరి మధ్య అన్యోన్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కుటుంబాల్లో ఏదో ఒక చికాకు అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శనికి ఉన్నటువంటి దృష్టిల్లో వచ్చేటప్పటికి రాజ్యస్థానం మీద ఒక దృష్టి ఉంది ఈ కర్కాటక రాశి వారికి. ఎందుకంటే త్రిపాద దృష్టి అంటారన్నమాట. వాళ్ళు శని యొక్క పాప దృష్టిలో వచ్చేటప్పటికి 3వ ఇంట్లో 3వ చూపు ఉంటుంది. అదేవిధంగా రాజ్యస్థానం మీద కూడా చూస్తుంటాడు అన్నమాట. వాటి రీత్యా వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కొన్ని కష్టాలు ఏవైతే గత సంవత్సరంలో వీళ్ళు పొందారో కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరంలో వాటి నుంచి బయటికి రావడం అనేది జరుగుతుంది. అది ఆరోగ్యపరంగాను వృత్తిపరంగాను ఎన్నో విధాలుగా కర్కాటక రాశి వారికి ఒక ప్లస్ పాయింట్గా తయారవుతుంది అన్నమాట. ఆరోగ్యంలో స్థిరత్వం ఏర్పడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో
వాటిలో ఒక ఉద్యోగం రావటం, అది మీ మానసిక ఆనందానికి కారకంగా తయారవుతుంది. గృహాల్లో ఒకరికి సంపాదన పెరుగుతుంది. గృహంలో సంపాదన ఎలా పెరుగుతుందంటే, ఒకరికి ఉద్యోగం వస్తే గృహ ఆదాయంగా పెరుగుతుంది. మరి పిల్లల యొక్క బాగోగులు, పిల్లలు ఎవరైతే ఉద్యోగ పరంగా సెటిల్ అవ్వాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక ముందడుగు పడుతుంది అన్నమాట. ఈ యొక్క రాశి వారికి వచ్చినప్పటికీ ఫస్ట్ హాఫ్లో కన్నా సెకండ్ హాఫ్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకంటే రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు, లాభస్థానంలోకి రాబోతున్నటువంటి రవి కూడా యోగకారకుడే. రాజ్యస్థానంలో మూల త్రికోణ స్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత యోగకారకుడు అన్నమాట. తద్వారా వచ్చినప్పటికీ మొదటి 15 రోజుల్లో వచ్చినప్పటికీ వీరికి సంఘంలో మంచి గుర్తింపు, అంటే సన్మానాలు జరిగేటువంటి ఒక గుర్తింపు జరగటం అనేది జరుగుతుంది. కానీ తర్వాత 15 రోజుల్లో వీరికి మంచి అనుకూలమైనటువంటి ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలం పొందడం, 10 మందిలో ఒక మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. బాతృ సంబంధితమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా తండ్రి గారితో పరపత్యాలు అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటాయి. రాశి వారు వచ్చినప్పటికీ కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి వారికి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కర్కాటక రాశి వారు. ఎందుకంటే అష్టమంలో ఉన్నటువంటి శని ధనస్థానాన్ని చూస్తున్నాడంటే వాక్కు అంటే మీరు మాట్లాడే మాట, ఎలాంటి మాట మీరు మాట్లాడుతున్నారు ఎదుటివారని అనేది ముఖ్యం. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు అది మీకు అవసరమా లేదా అనేది 1-2 సార్లు గమనించండి. 10 రూపాయలైనా సరే ఎవరు మనకు ఉచితంగా ఎవరు అనే విషయాన్ని మీరు గమనించిన తర్వాత ఆ డబ్బు ఖర్చు పెట్టడంలో ముందుకు వెళ్ళాలి. అప్పుడే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. లేని పక్షాల్లో డబ్బు అధికమైనటువంటి ఖర్చు, అదేవిధంగా అది కొంచెం మిమ్మల్ని ప్రభావితం చేసే విధంగా ఉండే. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ఆచిచూచి వ్యవహరించండి. దొంగ స్వామీజీలు, దొంగలను నమ్మి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయొద్దు. ఎందుకంటే దొంగ పత్రాలు, గొలుసుకొట్టు బిజినెస్లు ఇవన్నీ చేయకుండా జాగ్రత్తగా మీరు అనుకున్నటువంటి నిర్ణయాలు, మీ టార్గెట్ని మీరు ఏదో అనుకున్నారో వాటి ద్వారా ఈ యొక్క నెలలో మీరు అనుకున్నటువంటివి చేయాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికీ నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ఒక ముడివికి వచ్చే విధంగా ఉంటుంది. ఈ యొక్క నెలలో మానసికమైన ప్రశాంతత పొందడం అనేది స్టార్ట్ అవుతుంది స్లోగా. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు అనుకూలమైనటువంటి కాలం కాబట్టి లాభస్థానంలో గురువు, రవి కూడా రాజ్యస్థానంలో ఈ యొక్క నెల మొదట్లోనే అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఇక్కడ ఎంసెట్ ఇవన్నీ ప్రిపేర్ అవుతున్నారో వారు కొద్ది కష్టపడి చేయితే దానిలో ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వచ్చినప్పటికీ ముఖ్యంగా అష్టమంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యపరంగాను వైవాహిక జీవితంలో అనుకూలత కోసం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. శనివారం పూట వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది ఎక్కువగా లాభించే విధంగా ఉంటుంది రాశి వారికి. విద్యార్థులకు వచ్చేటప్పటికీ ముఖ్యంగా ఇక రాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థులు కుజుడు అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కుజుడు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. కుజుడు యొక్క అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారంలో అనుకూలత అనేది పొందడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా విషయాలు మనం గమనించినట్లయితే వైవాహిక జీవితంలో అనుకున్నటువంటి కన్నా ఎక్కువ సమస్యలు ఎవరైతే ఎక్కువగా ఉన్నారో వారు వచ్చేటప్పటికీ దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే, ఎందుకంటే రాహు కూడా సరైనటువంటి స్థానంలో లేడు కాబట్టి ఆ యొక్క ఫలాన్ని ముఖ్యంగా దుర్గాదేవి వచ్చేటప్పటికీ రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించగలుగుతుంది. ఎందుకంటే అధిష్టాన దేవత కాబట్టి బుధవారం పూట అమ్మవారిని ఎర్రటి కుంకుమతో దుర్గా అష్టోత్తర శతనామావళి చదివి అమ్మవారిని పూజించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.